ఈ లోకాన్ని వెలిగిస్తుంది. అదే నిజమైతే క్రైస్తవ్యమే నిజమైన దీపం. దేవుని గ్రంథమే నిజమైన దీపం. అలాంటి గ్రంథం పైన ఎన్నో రకాల బురద చల్లబడింది. అలాంటి క్రైస్తవ్యం ఎన్నో రకాలుగా అపార్థం చేయబడింది. అలాంటి క్రైస్తవుడు సాతాను చేత అనేక లోభాల చేత ఈడ్చబడుతున్నాడు. శపితమైన శరీరంలో బతుకుతున్నాం, బలహీనమైన శరీరంలో బ్రతుకుతున్నాం. మన మనస్సుకు నచ్చనివెన్నో మన శరీరం మనల్ని బలవంత పెట్టి జయిస్తుంది. అందులో నుంచి కూడా మనం బయటికి రావాలంటే అది పరిశుద్ధాత్మ దేవుని వల్లే సాధ్యమవుతుంది. నేను మంచివాణ్ణి అని ఎవరికి వారు అనుకుంటే ఎప్పటికది నీ మంచి కాదంట. నీ క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డలంట. ఆయన చెప్పాలంట, నువ్వు నా దృష్టికి మంచివాడివి అని. అలాంటి వ్యక్తిత్వాన్ని కూడా నూరిపోయాలి. నిజమైన దీపం ఈ లోకాన్ని వెలిగిస్తుంది. అదే నిజమైతే క్రైస్తవ్యమే నిజమైన దీపం. దేవుని గ్రంథమే నిజమైన దీపం. అలాంటి గ్రంథం పైన ఎన్నో రకాల బురద చల్లబడింది. అలాంటి క్రైస్తవ్యం ఎన్నో రకాలుగా అపార్థం చేయబడింది. అలాంటి క్రైస్తవుడు సాతాను చేత అనేక లోభాల చేత ఈడ్చబడుతున్నాడు. శపితమైన శరీరంలో బతుకుతున్నాం, బలహీనమైన శరీరంలో బ్రతుకుతున్నాం. మన మనస్సుకు నచ్చనివెన్నో మన శరీరం మనల్ని బలవంత పెట్టి జయిస్తుంది. అందులో నుంచి కూడా మనం బయటికి రావాలంటే అది పరిశుద్ధాత్మ దేవుని వల్లే సాధ్యమవుతుంది. నేను మంచివాణ్ణి అని ఎవరికి వారు అనుకుంటే ఎప్పటికది నీ మంచి కాదంట. నీ క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డలంట. ఆయన చెప్పాలంట, నువ్వు నా దృష్టికి మంచివాడివి అని. అలాంటి వ్యక్తిత్వాన్ని కూడా నూరిపోయాలి.